డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. లో బాబు సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగా రికార్డ్స్ బాగా కలెక్షన్లు వచ్చాయి. అదే టైంలో ఆ స్పాన్లో కె విశ్వనాథ్ గారి జీవన జ్యోతి సినిమా రిలీజ్ అయినప్పుడు మీ సినిమా కలెక్షన్లు కొద్దిగా తగ్గాయి అని చెప్పి మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే కాస్త డిసప్పాయింట్ అయ్యారు మీరు ఆ టైంలో అని చెప్పారు. సో దాని తర్వాత ఎక్స్పీరియన్స్ నా సినిమా అంటే ఇలా ఉండాలి అని ఒక స్టాండర్డ్ ఏమన్నా అనుకున్నారా మీరు? నిజంగానమ్మా నాకు విశ్వనాథ్ గారి పిక్చరు, బాపు గారి పిక్చర్ అంటే చాలా ఇష్టం. మొదట్లో అసిస్టెంట్ కొన్నప్పుడు ఆదర్ సుబ్బారావు పిక్చర్లు సాంగ్స్ టేకింగ్లో నా సినిమా బాగుంది 50 డేస్ వరకు బాగా ఆడుతుంది. ఈ లోపల జీవన్ జ్యోతి రిలీజ్ అయింది. నేను యాజ్ విశ్వనాథ్ గారి ఫ్యాన్ లాగా ఆ సినిమాకి వెళ్ళాను. ఎప్పుడైతే వాణిశ్రీతో ఆ సెంటిమెంటల్ పార్ట్ వచ్చిందో జూ 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 అని పాట ఉంటుంది. ఆ పాట రాగానే ఒకటే అనుకున్నా, మన థియేటర్లో ఈ ఒక్క పాట కోసం మన థియేటర్లో వాళ్ళందరూ కూడా జూ 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 అంటే విశ్వనాథ్ గారి థియేటర్కి వెళ్ళిపోతారు అని స్పోర్టివ్గా తీసుకున్నామ్మా. తీసుకుని ఆయనతో కూడా నేను షేర్ చేసుకున్నా. ఎందుకంటే అప్పటి నుంచి ఆయన అసలు ఫ్యామిలీను ఇళ్ళు ఇయ్యే తప్ప నేనే కులుమన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆయనలాగా తీయాలనుకునేవాడు. కానీ మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి మళ్ళీ కాశ్మీర్ అని ఇదని అదని రెస్పాన్సిబిలిటీ అంటే ఆడియన్స్కి చాలా రోజులు రాజమౌళి కూడా ఫాలో అయ్యాడు. ఒక పెద్ద పిక్చర్ తీస్తే నెక్స్ట్ చిన్న పిక్చర్ తీసేవాడిని. అవును, బాబు తర్వాత జ్యోతి తీశాను, అడవి రాముడి తర్వాత కల్పన తీశాను. అచ్చా, అట్లా పెద్ద సినిమాలని చిన్న సినిమాలని రెండు బ్యాలెన్స్ చేయడం మీ స్కిల్. జయసుధ ఇట్లా చేసుకుంటా ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా రోజులు రాజమౌళి ఫాలో అయ్యాడు. కానీ వన్స్ మగధీరాను బాహుబలి అయిన తర్వాత ఇక అతని చేతుల్లో లేదు. తెచ్చినట్టు ఇంకా పెద్ద సినిమా తీయాల్సింది. అంటే ప్రత్యేకంగా దాని వెనకాల రీజన్ ఏంటి? ఒక పెద్ద సినిమా, ఒక చిన్న సినిమా. అంటే చిన్న సినిమా అప్పుడు రాఘవేంద్రరావు సినిమా అంటారు, పెద్ద సినిమా అన్నప్పుడు ఆ పేరు ఉంటుంది. అంటే హీరో పేరు ఉంటుంది తప్పని కదా నేను చెప్పేది. మెయిన్గా అంటే రాఘవేంద్రరావు సినిమా చూడాలి, లేకపోతే దాసరి నారాయణరావు సినిమా చూడాలి. ఇప్పుడు ఏంటంటే రాజమౌళి సినిమా చూడాలి, సుకుమార్ సినిమా చూడాలి, అన్నీ అందరూ. మీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో రాఘవేంద్రరావు గారు ఒక గ్రాండియర్ ఉంటుంది. ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్ని మీరు అద్భుతంగా విజువల్స్ రూపంలో కానీ ఫ్రేమ్ సెట్ చేయడంలో కానీ మీ మార్క్ మీదే. అదే ఇందాక మీరు అన్నట్లు పెద్ద సినిమా అయినా అద్భుతంగా ఉంటుంది, చిన్న సినిమా అయినా బీభత్సంగా ఉంటుంది. ఆ ఎక్స్పర్టైజ్ మీకు సాధ్యం అంతే. నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను. జ్యోతి తీశాను, దేవత తీశాను, బొబ్బులి బ్రహ్మను తీశాను, అన్నమయ్య తీశాను, తర్వాత ఇంకా ఫ్యామిలీ డ్రామాలు చాలా తీశాను, చాలా ఎమోషనల్ సబ్జెక్టులు అన్నీ. ఇన్ని సినిమాలు తీసి దాని గురించి మాట్లాడితే రాఘవేంద్రరావు పాటలు బాగా తీస్తారంటారు. కారణం ఏంటి నువ్వు చెప్పాలి. అడు చూపిస్తావా? అలా అని కాదు, బట్ అంటే అదే నేను చెప్తున్నాను కదా, ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ స్పెసిఫిసిటీ ఉన్నా లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్ అంటారు కదా. సో కొన్ని సీన్స్, కొన్ని సాంగ్స్ ఎస్పెషల్లీ మీరు సాంగ్స్లో యూజ్ చేసే కొన్ని ప్రాపర్టీస్ అట్లా నిలబడిపోతాయి అంతే. అది వేరే లెవెల్ అంతే. అంటే అది మెయిన్ తెలివితేటలను డామినేట్ చేసి అంటే ఇంకా మా మైండ్ని డైవర్ట్ చేసేసి మీరు చూపించే ఆబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ యూసేజ్ కానీ, ఎస్పెషల్లీ ఫ్లవర్స్ యూసేజ్ కానీ మీ తర్వాతే అంతే, ఇంకా అందులో తిరుగులేదు. పూజ్యులు వెంకయ్యనాయుడు గారు కూడా ఎప్పుడైనా స్టేజ్ మీద స్వర్ణ భారత్ అనే అవును ఒక ట్రస్ట్ నడుపుతున్నారు. బాగా చాలాసార్లు వెళ్ళాను, బాగా నడుపుతున్నారు, బ్రహ్మాండంగా ఉంటుందని. ఆయన ఏ స్టేజ్ మీద చెప్పినా కూడా రాఘవేంద్రరావు సినిమా అంటే స్వర్గాన్ని నేల మీద దీపుకున్నట్టే అండి. అసలు ఈ కుర్రాళ్ళందరినీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4:30 నుంచి 6 వరకు వెళ్ళి పికిల్ బాల్ ఆడతాం అనమాట. మళ్ళీ వాళ్ళతో కలిసి అర్రే వీడు కొంతమంది ఆ తర్వాత కీబోర్డ్ అన్నావు కిందాక
మా అమ్మ చెప్పింది ఖాళీగా ఉంటుంది కీబోర్డ్ నేర్చుకోవచ్చు కదా అని. నేర్చుకుంటున్నారా? ఉమ్. నేర్చుకుంటున్నారు. అయ్యమ్మ బాబోయ్! మీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటి రాఘవేంద్రరావు గారు? ఎప్పుడు ఆ స్మైలు, ఇన్ని యాక్టివిటీసు, చాలా జోష్‌ఫుల్‌గా ఉండడం, సరదాగా ఉండడం. అసలు మీ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పండి. మీరేం తింటారు చెప్పండి? తిండిదేం లేదు కానీ ఎక్కువ ఫూల్స్ ఉన్న చుట్టూ ఉంటారు. మరి హార్వర్డ్ యూనివర్సిటీ ఇది జేసీ మిల్లర్ ఇటువంటివన్నీ ఎత్తుకొండని లేకపోతే ఈడని ఆడని ఊరిని జోకులు వేసుకుంటూ హ్మ్. నవ్వటం చాలా ఇష్టం నాకు, నవ్వించటం కానీ. అందుకనే భరణీను బ్రహ్మానందం వీళ్ళు కొంచెం పొయిటిక్ ఇది ఉందన్నమాట. నేను 2-3 కొటేషన్స్ అందరూ రాస్తున్నాక మనం ఎందుకు రాయకూడదని చెప్పి అందులో కూడా. ఆ, హ్మ్. మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. వాహ్! మనం నువ్వు కూడా అనుకో. అనుకున్నవన్నీ జరుగుంటే, ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. నువ్వు అంతేగా. అంతేగా, అంతేగా. అది కాకుండా లైఫ్ని ఇంత లైట్గా తీసుకుంటేనే సీరియస్గా ఉంది, సీరియస్గా తీసుకుంటే ఎలా ఉంటుందని. హ్మ్. అంతే హ్మ్. కదా. హ్మ్. అదొకటి నాకు చాలా ఇష్టమైంది. అది మెయిన్ అనమాట. లైఫ్ని ఎంత ఇది వచ్చినా కూడా దాన్ని వెల్కమ్ చేయటం, జోకులు వేసుకుని రే పోయిందిరా సినిమా పోయింది కదా. అసలు సో మీకు ఏది ఆ బాధ గాని, ఆ ఫ్రస్ట్రేషన్ గాని మిమ్మల్ని అసలు టచ్ చేయవు అన్నమాట అయితే. ఇంట్లో కూడా అంతే. మెడిటేషన్ చేస్తారా దానికోసం ప్రత్యేకంగా? ఆ, అదొకటి ఉంది మర్చిపోయాను. పొద్దునే ఓ రోజు స్విమ్మింగ్ పూల్, ఓ రోజు పిలాటే, ఓ రోజు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, ఈవినింగ్ యోగ నిద్ర మెడిటేషన్. ప్రతిరోజు. పికిల్ బాల్ అవ్వగానే స్నానం చేసి 40 minutes మెడిటేషన్. సో టైముని అలా విభజించుకుంటా. పని లేకపోతే నాకు ఏదో చెయ్యి